ఎంత పెద్ద తూకమే తూకమేనా? ఇంకేయ్ 800 కాదు, ఖచ్చితంగా గెలుస్తుంది కదా ఇది. పందెం గెలిచి కోడు కాదు. మళ్ళీ పందెం గెలిచి కోడు కాదు. మళ్ళీ తిప్పల్లో కొడుకు పందెం గెలిచి కోడు కాదు. పందెం కూడా వెళ్ళలేదు నేను కోసుకోండి. కోడే కదా ఇది, పందెమాడేదే కదా. పందానికి లేదు, పందానికి ఇడిచిలేదు. కాదు నా ఇది కోడే కదా. కోడే మళ్ళా అంటే పందెం కాదు నా ఇది కోడే కదా. కోడే మళ్ళా అంటే పందెం గెలుతాను నేను చెప్పను కదా. అట్లా కదా, ఇది పందెం ఇదే కదా. అది నాటి కోడి. ఏది నాటి కోసుకోండి. ఊన్న ఇదే అదే కదా. నాటి కోడి. ఏది నాటి కోసుకోండి. ఊన్న ఇదే అదే కదా. అదే అదే అంటానా గెలుతున్నాను నెల చెప్తా నేను. ఇప్పుడు ఎంతనా ఇది? 8,800 అంటాను. 1000 రూపాయలు తీసుకో. ఇదైతే కింద ఒక ఇదే కదా, పందెందే కదా. నాటినే పందెం కోడి కాదు. మళ్ళీ అబద్ధం చెప్పను. అట్లా కాదు, ఇప్పుడు ఈ పందానికి నువ్వు ఆడికి పోతాను నేను. అయ్యే పందెం అంటారు. ఏమి కోడే? నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా ఎంత దూరం ఆలోచించావురా? ఇప్పుడు ఈ పందానికి నువ్వు ఆడికి పోతాను నేను. అయ్యే పందెం అంటారు. ఏమి కోడే కదా ఇది. పందాన్ని పోతే పట్టుకో పట్టుకో ఖచ్చితంగా గెలుస్తుంది కదా. మా వాళ్ళతో అట్లా మాట్లాడు. గెలిచకపోతే మళ్ళీ నువ్వే కట్టిల్లా. డబ్బు నాకు ఎందుకు ఇస్తావు? అట్లా కదా, ఆడ 5 లక్షలు 10 లక్షల పందెం ఉంటుంది. అంత గెలుస్తావు. మళ్ళీ ఇంకెంత గెలుస్తుంది? లేదా 50,000 60,000 సన్న కోలికి వెళ్ళి పెద్ద కోలికి అయితే తీసి తింగుతావు ఓటేరికి. ఇదే అదే. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న నీతోటి? ఏం చేద్దామంటావా? ఇదో ప్రశ్న నావా? నాకు అర్థం కాదు. 50,000 60,000 సన్న కోలికి వెళ్ళి పెద్ద కోలికి అయితే తీసి తింగుతావు ఓటేరికి. ఇదే అదే. అది చేసేస్తుందండి. దీనికి వేస్తుంది. కత్తులు కడతారు కదా. దానికి దీనికి కత్తులు కట్టాలి, దానికి కత్తులు కట్టాలి. యాదైతే వెళ్ళిపోతుంది. మాకి మేము కొత్తగా పోతున్నాము వాటికి పోతున్నాము. పందాలు ఆడుతున్నాం ఇప్పుడు ఉన్నాయి. తెలదు. ఇది 8,50 అయితే నేను కోసుకుంటే నీకు 1000 కాదు 2,000 ఇస్తా. మేము కారు ఉంది మాది, కారులో పోతున్నాము. నువ్వు కొనే కారు. ఏమి నువ్వు పందెం కోడి కాదు. ఏంటి ఇది? ఏంటి ఇది? కోడి నాటు కోడి. మన కోడే కదా, ఎందుకు ఆడదు? నాకేం తెలుసు. పందెం కూడా కాదా? పందెం కోడి కాదు. ఎందుకు జనాన్ని మోసం చేస్తున్నావా నువ్వు? పందెం కోళ్ళు కదండి, కోసుకుంటే కోళ్ళు. ఇప్పుడు ఇది పందెం కోడే కదా. చెప్పునా ఇది పందెం కోడే కదా. ఇది కోడే పందెం కోడి కాదు. ఏంది కదా పందెం కోడి కాదంటా. కోసుకుంటే కోళ్ళువే. ఏంటి అమ్ముతానా మళ్ళీ పందెం కోడి అమ్ముకోకుండా? పందెం కోడి అమ్మలే రూల్ లేదే. నువ్వు ఎందుకు పిలుస్తావు అందరికి పందెం కోడి ఉందిరా, పందెం కోడి ఉందిరా?